అయితే రైలు బండ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఇట్లా షిర్దీని నమ్మేటోళ్ళు వస్తుంటారు కదా వాళ్ళ పల్లి బఠానే బిస్కెట్లే నిమ్మ బిల్లలే పల్లికాయలే బిస్కెట్లే వాటర్ బాటిల్లే చిప్స్ ఇట్లా అమ్ముతుంటారు కదా వాళ్ళ. ఇక రైళ్ళు ప్రయాణం చేసేటప్పుడు మస్తు దూపైతుంది వాళ్ళ, ఎందుకో ఏమో కానీ. ఇక ఆ వాటర్ బాటిల్ కోసం ఒకదానిలో ఆడినా ఇక ఎట్లనో ఒకట్లా ఒక 5 రూపాయలు ఎక్కువనే ఇచ్చి కొనుక్కున్నా. ముందు దూపాగుడు ముఖ్యం కదా, కానీ ఇట్లా ఎక్కువ రేటుకు అమ్ముడు తప్పొల్లా. దాని మీద రేట్ ఎంతున్నదో అంతే అమ్మాలి. కానీ కొందరు అట్లా అమ్మరు, ఎక్కువకే అమ్ముతారు. మనం నిలదీయం, 5 రూపాయలే కదా, 5 రూపాయల కోసం చూసుకుంటే దూపెట్లా ఆరాలే, పోతే పోని పటు ఇక మళ్ళీ అమ్మేటోళ్ళు అత్తరో రారో అని అనుకుంటే సప్పుడే కూకుంటారు కదా. కానీ ఒక అన్న అట్లా ఊకోలే, ఫిర్యాదు చేసిండు. అటెన్కి ఏమైందంటే చూడాలి, మీరు చూడరు ఏమైంది. వాటర్ బాటిల్ అమ్మేటోళ్ళు ప్యాసింజర్ పెళ్లి చేసిర్రు, గదేనోళ్ళ పొట్టు పొట్టు కొట్టిర్రు. ఎక్కువ రేటుకు అమ్ముతున్నామని మా మీదనే ఫిర్యాదు కడతావా బిడ్డ, దా దిగు అని అనుకుంటా మీద కూర్చున్నోని కిందికి దించి బట్టలు కూడా తీసి మరీ కొట్టినరోళ్ళాగో. भाई मैंने कंप्लेन करी थी ना यार, मैंने सिर्फ कंप्लेन करी थी भाई। यार ये क्या ड्रामा कर रहे हैं सारे यार। भाई मैंने कंप्लेन करी थी ना पानी की सिर्फ। चल चल पटास को ऊपर चलो। भाई क्यों जाऊँ यार मैं बाहर, भाई क्यों जाऊँ यार बाहर, ये क्या कर रहे हो भाई। भाई तुम मार क्यों रहे हो यार मुझे। भाई मैंने किया क्या मुझे बताओ ना, मैंने सिर्फ कंप्लेन करी ना आपकी यार, मैंने सिर्फ आपकी कंप्लेन करी ना, मैंने सिर्फ आपकी कंप्लेन। ये क्या कर रहा है भाई तू, भाई मैंने सिर्फ कंप्लेन करी ना यार, आपकी क्या कर रहे हो यार आप ये। भाई कहाँ डाल। ये देखो खून वून लग गया यहाँ, क्या हालत बना दी, कपड़े उपड़े फाड़ दिए। రామచంద్ర ఏంది అన్యాయము, ఇంత ఘోరం ఉండొచ్చునా అసలు. అయినా బండిలా గంత మంది ఉన్నారు, ఒక్కలంటే ఒక్కలు కూడా ఆపలే ఇదేంది అని. అమ్మేటోళ్ళందరూ మంచిగా ఒక్కటయ్యిర్రు, కొట్టనే కొట్టిర్రు. అంటే వాళ్ళ ఇష్టం అన్నట్టేనా ఏంది బాబు. అసలు రైల్వే పోలీసు వాళ్ళు ఎటు పోయిర్రు, చుట్టుముట్టున్న ప్యాసింజర్లు ఏం చేస్తాను కథగని. ఇక ఈ ఫైటింగ్ సీన్ను వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే రైల్వే సార్లు అప్పుడు తెలివికొచ్చిర్రు. ఇక ఇట్లా వాటర్ బాటిల్ అమ్మే కాంట్రాక్టర్కు 5 లక్షల జుర్మానా వేసిరట, పండ్ల కూడా తీసేసిరట. కానీ చూడు దొంగల భయమే అనుకుంటే ఆఖరికి అమ్ముకునేటోళ్ళు కూడా ఇక ఇట్లా మంది మీద పడే. అగర్ సేవీలు ప్యాసింజర్లను దోసుకున్నా ఎవరు అడిగేటోడు ఉండడు కావచ్చు. ఓ దిక్కేమో సూపర్ ఫాస్ట్ రైళ్ళు, జెట్ స్పీడ్ రైళ్ళు, వందే భారత్ రైళ్ళు అనుకుంటా తీరొక్క బండ్లను పట్టుకొస్తున్నామని అంటున్నారు. వాటికంటే ముందు ప్యాసింజర్ల గురించి ఆలోచించుర్లి సార్లు అని అంటున్నారు.